కాదు, దానికి ఆ పని చేసినందువల్ల ఆ పేరు వచ్చేసింది. అభిగతో అయం ప్రత్యేగాత్మత్వాది విమానశ్చ, లేదా అట్లా కాకపోతే అభిగత నేను ప్రత్యేగాత్మ అనే అభిమానాన్ని పోగొట్టేది కాబట్టి అభిమానం. ప్రత్యేగాత్మ లేదు, పరమాత్మ లేదు. అక్కడ పరమాత్మ వేరు నేను వేరు అనే భావన కూడా పోగొట్టేస్తుంది కాబట్టి అభిమానం అనొచ్చు. రెండింటిని చెప్పారు ఇక్కడ. అభిమానాన్ని పోగొట్టేది కాబట్టి అభిమానము, ప్రత్యేగాత్మ పరమాత్మ అనే అభిమానాన్ని పోగొట్టేది కాబట్టి ఏకత్వాన్ని బోధించేది కాబట్టి అభిమానం అనే రూపంలో కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల అభిగతో వాయం ప్రత్యేగాత్మత్వాభిమానస్సు. విమానం అంటే అభిమానము. ఆ అభిగతం అంటే పోయింది. నేను ప్రత్యేగాత్మను, నేను జీవన్ని, నేను ఫలానా అనే భావన పోయింది కాబట్టి దాన్ని అభిమానము అన్నారు. అందువల్ల మానవ వియోగాలు అభిమాన. మానవ అంటే దేనిపైన ఎలా అలా నేను నాది అహం మమ అనే భావన, అదొక అభిమానము. ఆ అభిమానాన్ని పోగొడుతుంది కాబట్టి అభిమాన అనే దృష్టి చేత ఆ తత్వాన్ని చెప్పబడింది. ఇన్ని రకాలుగా ఒకే రూపంలో కాకుండా ఆ రకరకాలుగా ఆ అభిమానం శబ్దాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. మొట్టమొదటి అహంకారాలను పోగొట్టేది, ఒకటో ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వ జ్ఞానం ద్వారా నేను ప్రత్యేగాత్మని వేరే పరమాత్మ వేరే అనే భావాన్ని పోగొట్టేది అని ఈ విధంగా చెప్పి మిమీతేవా సర్వజగత్కరణత్వాది అభిమాన అంటే ఈ యొక్క సమస్త జగత్తులను నిర్మించేవాడు కాబట్టి అభిమానం అని. జగత్తు కర్త కదా, సమస్త జగత్తులు బీజకారణం కాబట్టి సమస్త జగత్తులను సృష్టి చేసేవాడు కాబట్టి అభిమానం అనే పేరు కూడా వచ్చేసింది. ఈ రూపంలో ఏకత్వాన్ని బోధిస్తూ అభిమానాన్ని బోధిస్తూ సమస్త సృష్టికి హేతు కారణమైనందువల్ల అభిమానం అనే పేరు ఆ పరమేశ్వరునికి వచ్చినందుకు జగత్కారణత్వాత్ ఇది అభిమాన. సమస్త జగత్తులకు కారణమైనందువల్ల అభిమానం అని దాన్ని చెప్పబడుతుంది. అందువల్ల తస్మాత్ పరమేశ్వరో వైశ్వానరైతి సిద్ధం. ఇన్ని కారణాల చేత వైశ్వానర శబ్దం చేత పరమేశ్వరుడు చెప్పబడతాడు. కానీ జఠరాగ్ని కానీ దేవతాగ్ని కానీ తీసుకునేదానికి అవకాశం లేదు అని ఆయా శృతుల యొక్క అభిమానం, ఆయా మహర్షుల యొక్క శృతుల యొక్క ఏంటిది ప్రతిపాదన, మహర్షుల యొక్క అభిప్రాయాన్ని సమగ్రంగా సమన్వయం చేసి క్రోడీకరించి చిట్ట చివరికి వైశ్వాన శబ్దం చేత పరమాత్మని స్వీకరింపబడతాడు. కానీ ఏకదేశమైన వస్తువును స్వీకరించడానికి అవకాశం లేదని ప్రాదేశిక మాత్రము ఒక స్థానం చెప్పబడినందువల్ల ఏమన్నారన్నా, ఒక స్థానం చెప్పబడినందువల్ల ఏకదేశంలో ఉన్న జఠరాగ్ని లేదా దేవత చెప్పబడతాయి. కానీ స్వరదేశంలో ఉండే పరమాత్మకు ఒక స్థానం అంటూ ఉండదు కాబట్టి అవి చెప్పబడుతున్న దాన్ని ప్రాదేశ మాత్రంలో మరి ఉపాసన ఏ విధంగా చేయబడుతుందో ఆ విషయాన్ని కూడా చిట్ట చివరిలో ప్రతిపాదన చేస్తూ ఈ యొక్క అధికరణాన్ని, ఈ యొక్క పాదాన్ని సమాప్తము చేశారు. అయిపోయింది రెండవ పాదం. మూడో పాదములో ప్రవేశిస్తున్నాం. ప్రథమాధ్యాయే తృతీయ పాద. అత్ర స్పష్ట బ్రహ్మలింగానాం ప్రాయో జ్ఞేయ బ్రహ్మ విషయానాం విచార. అస్పష్ట బ్రహ్మలింగానం, లింగం అంటే గుర్తు, లింగం అంటే లీనం అర్థం గమయతీతి లింగం. స్పష్టము అస్పష్టము, క్లియర్ నాన్ క్లియర్ అంటారు, అన్క్లియర్ అంటారు. స్పష్టము అస్పష్టము అది 1, 2, 3 కలిసి ఉన్నప్పుడు పూర్తిగా వినబడకపోతే ఏమంటాం, అస్పష్టంగా వినబడుతుంది, పూర్తిగా వినబడడం లేదంటాం. 4, 5 మాట్లాడుతున్నారనుకోండి, దానిలో ఫలాని బాగున్నా అంటే గొంతు వినబడుతున్నట్టుంది, పూర్తిగా వినబడడం లేదంటాం. అట్లాగే ఇప్పుడు 3, 4 జీవాత్మ, పరమాత్మ, మరి ఇంకా ప్రధానము, వాయువు వగైరా వగైరా రకరకాలుగా పూర్వంలో ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇక్కడ కూడా జ్ఞేయ బ్రహ్మ విషయానాం విచార ఏవం పాదత్రయేనాపి వాక్య విచార. తెలుసుకోవలసిన బ్రహ్మ యొక్క విచారణ అని గుర్తు చేస్తూ ఇప్పుడు 3వ పాదంలో కొత్త అధికరణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు.
ద్విభ్యాధ్యాయతనం సశబ్దాత్. సశబ్దాతు ద్విభ్యాధ్యాయతనం అన్నారు. ఇదం శ్రూయతే ముండకోపనిషత్తులో యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షం ఓతం మనః స ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానతాత్మానమన్యా వాచో విముంచథా అమృతశ్చైష సేతుః. అమృతశ్చైవ సేతుః. అమృతం కాదు, అమృతం. అమృతము అనృతం ఎంత తేడా ఉంది? నకారం అకారం. అనృతం అంటే అసత్యం, అమృతం అంటే అమరణ ధర్మం. అందువల్ల ఉపనిషత్తులో యస్మిన్ ద్యౌః పృథివీ, ద్యౌ అంటే స్వర్గం లేదో అంతరిక్షం, పృథివీ అంతరిక్షంగా, ద్యౌ అంటే స్వర్గము, పృథివీ అంటే భూమి, అంతరిక్షం అంటే ఆకాశము, మనః స ప్రాణైశ్చ ప్రాణాలతో కూడుకున్న మనస్సు కూడా, సమస్త ప్రాణాలు. ప్రాణాలు ఎన్ని? 5. ఒకటే ప్రాణము, కార్యాలు 5 ఉన్నందువల్ల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం. ఇంకా ఉప ప్రాణాలుగా చేశాను దేవదత్త, కృకల, ధనంజయాది, అవి ఒక 5 ఉప ప్రాణాలు. మొత్తం ప్రాణాలతో కూడుకుని మనస్సు, అంతరిక్షం, పృథివీ, ద్యౌ ఇవన్నీ కూడా ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఉంటూ ఉన్నాయి. తమైవేకం జానత, దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయో దాన్ని ఒక్కదాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఆత్మానం అన్యా వాచో విముంచత. ఇంటిని ఏది ఆధారంగా ఉండి ఆధారంతో నిలిచి ఉన్నాయో, నడుస్తూ ఉన్నాయో దాన్ని మాత్రమే తెలుసుకో, మిగతా వాటిని వదిలిపెట్టు అన్నాం. వాక్యాలంటే ఏంటిది? మనం ఏమన్నా అంటావు, అవసరం ఉన్నది మాట్లాడుకోండి, అనవసరమైన వాక్యాలు మాట్లాడుకోకండి అని ఎట్లాగైతే మనం చెప్తూ ఉంటామో అట్లాగే ఇక్కడ కూడా ఏమంటుంది? ఈ అన్నిటికీ ఆధారభూతంగా ఏదైతే సేతు అంటే ఏంటిది? కట్ట, ఆనకట్ట అంటారా? ఆధారం. వంతెన, వంతెన అని తెలుగు, సేతు అనేది ఏమో సంస్కృతము. కాబట్టి వీరికి ఆధారం. సేతు అంటే ఏంటిది? ఆధారం. దాటేదానికి ఆధారం కదా వంతెన. అట్లాగే వీటికి అన్నిటికీ ఆధారంగా ఉందో దాన్ని ఒక్కటి మాత్రమే తెలుసుకో, మిగతా వాటిని వదిలిపెట్టు అని మనకు శృతి చెప్తుంది. అత్ర యదేతత్ ద్యుప్రభృతీనాం ఓతత్వవచనాద్ ఆయతనం కించిద్ అవగమ్యతే. మనకు ద్యుప్రభృతి అంటే అర్థమేమి? ద్యులోకము, అంతరిక్షము, పృథివీ, మనస్సు, ప్రాణాలకు ఏదైతే ఓతంగా ప్రోతంగా ఉందో, ఆధారంగా ఉందో, తెలిసి వస్తుందో, తత్కిం పరం బ్రహ్మ, ఈ అన్నిటికీ ఆధారం పరబ్రహ్మమా లేదా ఆహోస్థిత అర్థాంతరమితి సంధీయతే, వేరేనా? మామూలుగా అదే కదా, బ్రహ్మమా లేకపోతే వేరే అయిందా? వేరే అయితే ఎలా, బ్రహ్మమైతే ఎలా? మొదటి నుంచి ఇదే మనకు సందేహం వస్తూ ఉంది కదా. బ్రహ్మమైతే ఎలా, వేరే అయితే ఎలా అనేది మనకు సందేహం వస్తూ ఉంది. దానిలో ఆ సందేహరాహిత్యం చేసేదానికి అర్థాంతరం కిమప్యాయతనం స్యాదితి ప్రాప్తము. బ్రహ్మము కాదు, అర్థాంతరం ఏదో ఒకటి ఉండాలి అనేది మనకు అవగాహనకు వస్తుంది. వాళ్ళైతే కాదు, ఎవరో ఒకటి చేసినట్టుగా ఉంది అండి, మనం అట్లా లోకం అనుకుంటుంటాం లేదా? నువ్వు అన్నాయన మాత్రం కాదు, లోకంలో ఎవరో చేసినట్టు వినబడుతూ ఉందయ్యా అని మనమైతే వ్యవహారంలో ఎట్లాగైతే అనుకుంటుంటామో అట్లాగే బ్రహ్మ మాత్రం కాదు, దానికి భిన్నంగా ఏదో ఒకటి ఉండాలి అనేది మనకు ప్రాప్తించింది అనేదాన్ని గుర్తు చేస్తున్నారు. ఎవరు? పూర్వపక్షి. కస్మాత్, ఎలా బ్రహ్మం కాకుండా వేరే ఆధారం ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నాడు ఉత్తరపక్షి. ఎందువల్ల అట్లంటావు? అమృతశేషేతు ఇది శ్రవణాతు. అమృతశేష అంటే అమృత స్వరూపం కొరకు, ఏష అంటే ఈ, సేతు అంటే వంతన ఉంది అనేది చెప్తా ఉంది కదా. అయితే వంతెన అనేది పరిచ్ఛిన్నమా పరిచ్ఛిన్నమా? పరిచ్ఛిన్నం. మీ బ్రహ్మము అపరిచ్ఛిన్నం కాబట్టి సేతు పరిచ్ఛిన్న రూపంలో గోచరిస్తుంది కాబట్టి అర్థాంతరమే మనం స్వీకరించాలి కానీ బ్రహ్మను స్వీకరించేదానికి అవకాశం లేదు. ఎందుకంటే సేతు ఒక దగ్గర ఉంటుంది, అంతటా ఉండదు.
మీ బ్రహ్మము అంతటా ఉంటాడు. అందువల్ల అర్థాంతరాన్ని గ్రహించవలసిందే కానీ పరమాత్మాన్ని గ్రహించడానికి అవకాశం. అర్థాంతరం ఏమంటావా దాని విచారణ వేరు. పరబ్రహ్మ మాత్రం ఎగిరిపోయిందా లేదా? ఇప్పుడు అన్నిటికీ ఆధారము సేతు అనే శబ్దం చేత సేతు అనే శబ్ద ప్రయోగం జరిగింది కాబట్టి సేతు అంతటా ఉండదు, ఒక దగ్గర ఉంటుంది. ఒక దగ్గర ఎక్కడ ఉంటుంది? ఎక్కడ వేస్తా అంటే నీళ్ళలో ఉంటుంది. నీళ్ళ మీద వేస్తారు, ఎక్కడ వేస్తారా? ఎక్కడంటే అక్కడ వేస్తారా? ఎక్కడంటే అక్కడ వేసేదానికి వీలు లేదు. అది ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ మాత్రమే వేస్తారు, మిగతా చోట్ల ఉండదు. అందుకొరకు పరిచ్ఛిన్నమైంది కాబట్టి బ్రహ్మం అయ్యేదానికి వీలు లేదు. బ్రహ్మం పరిచ్ఛిన్నం కాదు. దీనిచేత అర్థాంతరం అంటే ఇంకా మిగతా ఏదో ఒకటి అయి ఉంటుంది కానీ బ్రహ్మం అయ్యేదానికి మాత్రము వీలు లేదు. అందువల్ల అంతస్తేషు సేతు ఇది శ్రవణాతు పారవాని లోకే సేతు ప్రఖ్యాత. లోకములో పారవాన్ అంటే దేని నుంచి అయితే మనం దాటుతామో దాన్నే సేతు అంటాం, అంతే కదా? అనా కాదా? దేని దాటుతా ఉంటామో మనం దాన్నే సేతు అంటాం కానీ ఇంకోటి సేతు అనే దానికి లోకంలో ప్రసిద్ధి లేదు. నచ పరస్య బ్రహ్మణ పారవత్వం శక్యం అభ్యుపగంతం అనంతమపారం. అది బ్రహ్మమును దాటుకొని పోయేదానికి అవకాశం లేదు. వంతెన దాటుకొని పోతాం కానీ బ్రహ్మం దాటుకొని పోతామా? ఎందుకు? అది అనంతం అపారం. అపారం అంటాం లేదా? ఆ తర్వాత అనంతం కూడా. సేతు ఏంటిది? పారము అంతం. అంతం కదా, ఒక దగ్గర ఆగిపోతుంది, అనంతంగా లేదు. పారం అంటే దాటేదానికి వీలవుతుంది. దాటడం అంటే అర్థం ఏంటిది? ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు పోవడం దాటడం. మీ బ్రహ్మంకి ఏ పక్క నుంచి ఏ పక్కకు పోతే దాటుతారు? లేదు కదా. అందుకు లోకం ప్రసిద్ధి ఏంటి? దాటేదాన్నే మనము సేతు అంటాం కానీ బడని దాన్ని సేతు అనేదానికి అవకాశము లేదు, రాదు. అందువల్ల నచ పరస్య బ్రహ్మణ పారవత్వం శక్యం అభ్యుపగంతం. పరబ్రహ్మమునికి ఏదైతే ఉందో దాని పారవత్వం అంటే అంతము లేదు కాబట్టి దాటని దానికి లేదు, అది అనంతము అపారం అని బృహదారణ్యక శృతి మనకు చెబుతోంది. అందువల్ల అర్థాంతరేచ ఆయతనే పరిగృహ్యమానే స్మృతి ప్రసిద్ధం ప్రధాన పరిగృహీతవ్యం తస్య హి కరణత్వాదాయతనత్వోపపత్తే శృతి ప్రసిద్ధో వా వాయు స్యాత్. ఇక్కడ ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ అర్థాంతరే అంటే బ్రహ్మమునికి మిగిలింది ఏంటిది? అర్ధాంతరము. ఒకటేమో బ్రహ్మము, ఒకటి అర్ధాంతరం కదా. బ్రహ్మాన్ని పక్కకు పెట్టేస్తే ఇంకేముంది? మనకు వచ్చేది ఏంటిది? అర్ధాంతరం. ప్రధానమో ఇంకోటి తర్వాత సంగతి కదా. అర్ధాంతరంలో అన్నీ వస్తాయి, బ్రహ్మం మాత్రం కాదు. అర్ధాంతరం అంటే ప్రయోజనాంతరము. పరిగృహ్యమానే స్మృతి ప్రసిద్ధం. శృతి ప్రసిద్ధం కాదు ఇక్కడ. స్మృతి అంటే ఏంటిది? వేదానికంటే భిన్నమైన ఏవైతే ఉన్నాయో అవంతా కూడా స్మృతులు. వాటికి ప్రసిద్ధం ఏంటిది? ప్రధానం పరిగృహీతవ్యం అన్నారు. శృతి ప్రసిద్ధమైన ప్రధానాన్ని మాత్రమే మనము గ్రహించవలసి ఉంటుంది. ప్రధానం అంటే ఏంటిది? ప్రకృతి లేదా మాయ అంటుంటుంది. తస్యహి కారణత్వాద ఆయతనత్వోపత్తే. సమస్తానికి కారణమైనందువల్ల ఆయతనం అంటే ఆధారంగా అయ్యేదానికి అవకాశము ఉంటుంది అని ప్రతి శృతి ప్రసిద్ధి. అది కూడా శృతి చెబుతూ ఉంటుంది. ఏం చెప్తుంది? వాయు స్యాత్ వాయురివై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతం సూత్రేణాయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి. స్మృతి ప్రసిద్ధం ఏం చెప్తుంది అంటే ప్రధానము ఒకటి, లేదా వాయువు, ఈ యొక్క వాయువు చేతనే వాయురవై గౌతమ తత్సూత్రం, అదే సూత్రం అంటే సూత్రప్రాయంగా ఉంది. తర్వాత ఆ సూత్రం చేతనే ఈ లోకము పరలోకము సమస్త భూతాలు కూడా సంతృప్తాని భయంతి అంటే చలనం కలిగి ఉంటున్నాయి. వాయువు లేకపోతే ఏమవుతుంది? కదులుతాయా? కదలవు. ఎందుకంటే అధికరికే యదా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంత తదా గృహస్థాశ్రమాశ్రిత్య వర్తంతే సర్వాశ్రమాన్ని మనుషులు వస్తుంది. వాయువు లేకుండా, వాయువుని తీసుకోకుండా, వాయువు ఆధారం లేకుండా ఏ ప్రాణి కూడా బ్రతకలేదు. అందుకొరకే ఇక్కడ ఏమన్నాడు? వాయునావై గౌతమ సూత్రేణాయంచ లోక. ఈ లోకం అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఉండి మాట్లాడుకుంటున్నామో
ఆ లోకం. పరశ్చ అంటే దీనికి భిన్నమైన ఎన్ని లోకాలను ఉండని కాక ఇంకా పై లోకాలు కావచ్చు, కింది లోకాలు కావచ్చు. ఇంకా అంతేకాకుండా సర్వాణి భూతాన్ని అంటే లోకా అంటే ఏంటిది? సమస్త భూతాలతో కూడుకున్నది, భౌతికంతో కూడుకున్నదే కదా లోకం అంటే. లోకం అంటే ఏదంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనలో అయిన గురుజాడ అప్పారావు. అట్లాగే లోకం లోకం అంటే అర్థం ఏంటి? సమస్త ఉపాధుల యొక్క సమూహమే ఒక లోకము. అందువల్ల ఈ లోకము పరలోకము సమస్త భూతాలు కూడా వాయువు చేతనే చలనం కలిగి వాయువు ఆధారంగానే సమస్తం ఉనికి కలిగి సమస్తం బ్రతుకుతూ ఉన్నాయి, అంటే చైతన్యవంతమై ఉన్నాయి అని మనకు బృహదారణ్యక శృతి చెబుతుంది. ఇది వాయోరపి విదారణత్వ శ్రవణాత్. ఒకటేమో స్మృతి ప్రసిద్ధంగా ప్రధానం చెప్పింది అని ఒకదాన్ని మనకు చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటిది? శృతి ఏం చెప్పింది? వాయు చేతనే మరి ఇదంతా కూడా నిలిచి ఉంది అని. ఇప్పుడు ఉన్నాయనయా బ్రహ్మం పక్కు పెట్టేసాడు. ఒకటో ప్రధానము, రెండవది వాయు చేత ఈ లోకాపరలోకాలంతా కూడా ఉంటుంది అని. శారీరో వాక్యాత్. మూడవది ఏంటిది? శారీరం అంటే జీవుడు, శరీరంలో ఉండేవాడు శారీర అన్నమాట. కాబట్టి జీవం చేతనైనా కూడా ఇది ధరించబడుతుంది. ఎందుకు? తస్యాపి భోక్తృత్వాత్ భోగ్యం ప్రపంచం ప్రత్యాయతనత్వోపత్తేరితి. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి చేత అనుభవింపబడుతూ ఉంది? జీవు లేకపోతే ప్రపంచం సంబంధం ఏంటి? మీరందరూ లేకపోతే నేను చెప్తానా? చెప్పండి కదా. తినేవాళ్ళు లేకపోతే పెట్టేవాడికి పనే ఉంది. అందుకొరకు ఈ ప్రపంచం అంతా కూడా జీవుని చేత అనుభవింపబడేది కాబట్టి జీవుని ఆధారంగా ఇదంతా ఉంది అనేదానికి కూడా అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఆధారత్వాన్ని తీసుకొని మొదలు ప్రధానం అన్నాడు, రెండవది ఏమన్నాడు? వాయువు అన్నాడు, మూడవది ఏంటిది? జీవుడు. ఎందుకు? భోక్తత్వాదు భోగ్యం ప్రపంచం. ఆయన భోక్త. ఎవరు? జీవుడు భోక్త. భోగ్యం ఏంటిది? ప్రపంచం. ప్రపంచం అనుభవింపబడేది. అనుభవించే వాళ్ళు ఎవరు? జీవుడు అంటే మనమే. మనమంతా అనుభవిస్తున్నాం, ఒకరినొకరు అనుభవిస్తున్నామా లేదా? ఆఖరికి శరీరం స్త్రీ పురుషుని అనుభవిస్తున్నాం. అది శరీరం, ఇది శరీరమే. ఆత్మకు భిన్నం అంతా కూడా ఇది భోగ్యంలోనే వస్తుంది. ఆత్మభోక్త. ఆత్మకు భిన్నం శరీరం కూడా ఆత్మకు భిన్నమే కదా. కాబట్టి అది కూడా భోగ్యంలోకి వచ్చేస్తుంది. భోక్త భోగ శ్రీయద్భవేదు తేభ్యో విలక్షణ సాక్షి. భోక్త అంటే కూడికతో కూడుకున్నవాడు జీవుడు. భోగ్యం అంటే జీవునికి భిన్నమైంది శరీరాలతో, శరీరాలకు సంబంధించిన లోకాలంతా కూడా. కాబట్టి తేభ్య విలక్షణ సాక్షి, వాడి కంటే భిన్నమైన వాడు. అంటే ఇప్పుడు శరీరంలో ఉన్న జీవుడు కూడా ఆధారమనే చెప్పబడుతుంది. ఇప్పుడు ప్రకృతి అయింది ప్రధానమైంది ఒకటి, వాయువు అయింది శరీరుడు కూడా. అందుకొరకు జీవుడు ఉన్నాడు కాబట్టి జీవాధారంగా అనుభవింపబడుతుంది అని ఇవి మూడుగా అర్థాంతరంలో వచ్చినాయి. ఒకటి బ్రహ్మను వదిలిపెట్టి అర్థాంతం ఏంటిది? మూడు. ఇప్పుడు ఈ మూడు కలిసి అవుతాయా, ఒక్కొక్కటి అవుతాయా? మూడుకి భిన్నంగా మరి పరబ్రహ్మ ఏమవుతుందో విచారించాలి. మొదలేమో బ్రహ్మం అవుతుందా అర్థాంతరం అవుతుందా అని రెండింటిని లేపాడు. ఆ బ్రహ్మం అయ్యేదానికి లేదా పరిచ్ఛిన్నం కాబట్టి బ్రహ్మం కాదని కొట్టేసేసాడు. అర్థాంతరంలో ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు మూడు వచ్చినాయి. ఒకటేమో ప్రకృతి ప్రధానం, రెండవది వాయువు, మూడవది ఏంటిది? జీవుడు. ఇప్పుడు పూర్వపక్షి ఒక అడ్డుగోడ వేసి అడ్డుపుల్ల వేసి అయిపోయింది. ఇప్పుడు ఉత్తరపక్షి సమాధానం చెప్పాలా వద్దా? ఏవం ప్రాప్త ఇదమాహ దిభ్యాధ్యాయతనం దుభ్యాధ్యాయతనత్వాత్ సశబ్దాత్. దిభ్యాధ్యాయతనం సశబ్దాత్. సూత్రం ఏంటిది? దిభ్యాది ఆయతనము స్వశబ్దాత్ అంటే స్వ అనే శబ్దం చేత ప్రతిపాదింపబడినందువల్ల దిభ్యాధ్యాయతనము పరమాత్మే అవుతుంది అని. ఎందుకు? దిభ్య అనే దానికి సమాసం చెప్తుంది. ద్యౌశ్చ భూశ్చ దిగ్భువ. ద్యౌ అంటే అంతరిక్షం లేదా స్వర్గలోకము, భూ అంటే భూమి. ఇవి రెండు ద్వివచనంలో అవుతుంది. దిభ్యౌ. దిభ్యౌ ఆది యశ్చ తదిదం దిభ్యాది. ద్యులోకం భూలోకం వేటికి ఆదిలో ఉన్నదో అదంతా కూడా దిభ్యాది. అంటే ఈ మధ్యలోనే సమస్త జీవులంతా కూడా, సమస్త ప్రాణులంతా కూడా, ఎన్ని సమస్త చరాచరం ఏదైతే ఉందో అదంతా కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటికి కూడా అంటే అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడికి, ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడి వరకు ఆయతనంగా ఉంది. ఎవరు? యదేతత్
అస్మిన్ వాక్యే ద్యౌః పృథివంతరిక్షం మన ప్రాణ ఇత్యేవాత్మకం జగత్ ఓతత్వేన నిర్దిష్టం తస్యాయతనం పరం బ్రహ్మ భవితుమర్హతి అన్నారు. మూడిటిని వాళ్ళు చెప్పినందువల్ల మూడిటిని కూడా తీసివేసి పృథివీ, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలు, జగత్ ఓతత్వేన ఈ అన్నిటిలో నిండినందువల్ల, నివిడీకృతమై ఉన్నందువల్ల, ఓతప్రోతమై ఉన్నందు. ఓతప్రోతం అంటే అర్థం ఏంటిది? విడదీయరాని సంబంధాన్ని ఓతప్రోతం అంటారు. చైతన్యం పరబ్రహ్మానికంటే భిన్నంగా అవి ఉండేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే చైతన్యానికంటే భిన్నమైన ఏంటి? జడము. జడము ఆధారం అయ్యేదానికి అవకాశము లేదు. చైతన్యమే ఆధారము, అవకాశం. కాబట్టి ఈ ద్విలోకం నుంచి భూలోకము, ఇందులో ఉన్న భూతాలు, తర్వాత ప్రాణాలు, మనస్సు అన్నిటి కూడా ఓతప్రోతమైనందువల్ల పరబ్రహ్మే వాటికి ఆయతనం అంటే ఆధారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ నీ ప్రధానం గాని, నీ వాయువు గాని, నీ జీవుడు గాని ఆధారం అయ్యేదానికి అవకాశము లేదు. కుతః ఎందుకు అని పూర్వపక్షి అడుగుతుంది. ఎందుకు అయ్యేదానికి అవకాశం లేదు అంటావేమో. సశబ్దాత్ ఆత్మశబ్దాదిత్యర్థః అన్నారు. సశబ్దం అంటే అర్థమేమి? ఆత్మశబ్దం అయినందువల్ల. ఆత్మ అంటే ఏంటిది? ఆపులు వ్యాప్తం అనే ధాతువు చేత ఆత్మశబ్దం ఏర్పడింది. అంటే వ్యాపకమైనందువల్ల ఆ వ్యాపక శబ్దం స్వశబ్దం చేత చెప్పబడుతుంది. అందువల్ల ఆ స్వశబ్దం చేత చెప్పబడినందువల్లనే ఈ అంతటి కూడా ఓతప్రోతమైనందువల్ల సేతు శబ్దం చేత, ఆధార శబ్దం చేత బ్రహ్మమే చెప్పబడుతుంది. కానీ ఆ మూడు అర్థాంతరంలో ఉన్న మూడు చెప్పడానికి అవకాశము లేదు, రాదు. ఆత్మశబ్దో హి ఇహ భవతి తమైవేకం జానదాత్మానం ఇది. సశబ్దం చేత తమ ఆత్మానం జానదా అని ఉంది కదా. సమ అంటే ఆత్మానం తెలుసుకో. నేను తెలుసుకోమన్నారు. ఏకం జానథ ఆత్మను, ఆ ఒక్క ఆత్మను మాత్రమే తెలుసుకో అన్నారు. మిగతా వాటిని తెలుసుకోవాల్సిన అవసరము లేదు. సశబ్దం చేత ఏదైతే చెప్పబడుతుందో ఆ ఆత్మను మాత్రమే తెలుసుకో. ఆత్మశబ్దశ్చ పరమాత్మ పరిగ్రహే సమ్యక్ అవకల్పతే నార్థాంతర పరిగ్రహే. ఆత్మశబ్దము పరబ్రహ్మం తీసుకుంటేనే సమన్వయం అవుతుంది. కానీ అర్థాంతరములో ఉన్న ప్రధానం గాని, వాయువుని గాని, జీవుని గాని తీసుకుంటే అది సమన్వయం అయ్యే అవకాశం లేదు. ఎందుకు? ప్రధానము పరిచ్ఛిన్నమే, వాయువు పరిచ్ఛిన్నమే, జీవుడు పరిచ్ఛిన్నమే. మరి శబ్దం చేత ఆత్మశబ్దమేమో ఆపులి వ్యాప్తం అనే ధాతువు చేత వ్యాపక శబ్దం చేత చెప్పబడింది. కాబట్టి పరిచ్ఛిన్నమైన అర్థాంతరంలో ఉన్న పరిచ్ఛిన్నమైన మూడవ ఐదానికి అవకాశము లేదు. అందువల్ల క్వచిత్ సశబ్దేన ఇవ బ్రహ్మణ ఆయతనత్వం శ్రూయతే. సశబ్దం చేతనే అక్కడక్కడ బ్రహ్మకు ఆయతనత్వం అంటే ఆధారం, ఇవన్నిటి కూడా ఆధారంగా వినబడుతుంది. శ్రుతి అంటే అర్థం ఏమి? శృతి చెప్తుంది కాబట్టి వింటూ ఉన్నాము. శ్రూయతే ఇది శృతి, వినబడుతుంది. అది గురు పరంపరయ శ్రూయతే ఇది శృతి, గురు పరంపరగా వినబడేది కాబట్టి దాన్ని శృతి అన్నారు. ఇప్పుడంటే మనకు పుస్తకాలు వచ్చినాయి, గ్రంథాలు వచ్చినాయి. పూర్వకాలంలో పుస్తకాలు ఏమీ లేవు. ఆయన చెప్తామంటే వీళ్ళు అంటుండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులు చెప్పుకుంటూ పోతుండేవాళ్ళు. మనమేమో ఇప్పుడు ఇక్కడ చెప్పగానే కిందికి పోగానే మర్చిపోతాం. ఇంకా మన శిష్యులు మనకే రాదు, మన శిష్యులకి ఏం చెప్తాము? శృతి అంటే అర్థం ఏమి? అప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి ఒక గురు శిష్య పరంపరగా పోతూ ఉండేది. అందువల్ల ఆ శృతిలో కూడా సశబ్దం చేత బ్రహ్మమునకే చెప్పబడింది. కాబట్టి ఎట్లా? సన్మూలా సౌమ్య ఇమా సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్టా. ఛాందోగ్యంలో 6వ అధ్యాయంలో 8వ అనువాకంలో 4వ మంత్రం ఏం చెప్తుంది అంటే, ఓ సన్మూల సౌమ్య ఇమా, ఓ సౌమ్య. ఎవరు? శ్వేతకేతుకు ఉద్దాలకుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? సన్మూల, ఇవన్నీ కూడా సత్ మూలం. మూలం అంటే ఏంటిది? కారణం. మూలం అంటే ఏంటిది? కారణం. సత్కారణం చేతనే, సత్ ఆధారం చేతనే ఇవన్నీ కూడా. ఎవన్నీ అంటే ఇమాహ సర్వాహ ప్రజా, సమస్త ప్రజలు. ప్రజలు అంటే ఏంటిది? ప్రజలు మనుషులని కాదు. సమ్యక్ ప్రకృష్టిని జాయంతే ఇది ప్రజ. పుట్టేదన్నీ కూడా ప్రజే. ప్రజలు అంటే మనం ఎరువుడే అయిపోయింది మన మనుషులకని. ప్రజలు అంటే ప్రకృష్టేన జాయంతే ఇది ప్రజా, పుట్టేటి అన్ని ప్రజలే. అన్నీ
ఆకీట పతంగి చిన్న చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి కూడా బ్రహ్మదోమ ఏదేది పుడుతుందో అంతా ప్రజ కిందే వస్తుంది. మనమేమో ఇక మనకు లౌకిక వ్యవహారంలో ప్రజ అంటే రూఢి అయిపోయింది అది. కానీ ప్రజ అంటే అర్థం పుట్టేటి అన్ని ప్రజలు. ప్రకృష్టేన జాయతే ఇది ప్రజ, అది పుట్టేటి అన్నీ కూడా ప్రజ అని చెప్తుంది. అందుకని సర్వా ప్రజ సదాయతన సత్ప్రతిష్ట. సదాయతన అంటే ఈ సత్పదార్థాన్ని ఆధారంగా కలిగి ఉన్నాయి. సత్ప్రతిష్ట అంటే దాని యొక్క ఉనికి చేతనే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఏమి ఉంటున్నాయి? జీవులన్నీ కూడా ఉంటున్నాయి. అంటే ఏదేది ఉత్పన్నమైందో జీవులంటే అన్నీ అంటే ఏంటిది? ఆ జీవరాశులే కాదు, జడ పదార్థాలు కూడా, భూత భౌతిక పదార్థాన్ని కూడా అవి కూడా పుట్టినాయి కదా. ఆకాశాలు పుట్టినాయా లేదా? మరి అది కూడా ప్రజ అంటే దాని కిందనే వర్తిస్తుంది. జడ చేతనాత్మకంగా అసలు చెప్పాలంటే చైతన్యానికంత భిన్నమైనంతా కూడా శరీరాలు పుడుతున్నాయి కానీ ఆత్మ పుడుతుందా? శరీరాలు పుడుతున్నాయి కానీ ఆత్మ పుట్టడం లేదు. బల్బులు వస్తున్నాయి పోతున్నాయి కానీ కరెంటు రావడం పోవడం లేదు కదా. అట్లాగే చైతన్యం ఉన్నట్టుగానే ఉంది. పుట్టేదంతా ఏంటి? శరీరాలు మాత్రం. అందుకని భూత భౌతిక ప్రపంచం అంతా కూడా సదాయతనత్వము సత్ప్రతిష్టత్వము అంటే సత్నే ఆధారంగా ఉన్నాయి, సత్ ఉనికి చేతనే ఉంటున్నాయి అని మనకు ఛాందోగ్య శృతి చెబుతూ ఉంది. అందువల్ల స్వశబ్దేనైవ చ ఇహ పురస్తాద్ పురస్తాశ్చ బ్రహ్మ సంకీర్త్యతే. స్వశబ్దం చేత అన్నిటికీ పురస్తాతు అంటే ముందు, ఉపరిష్టాతు పైన, వెనుక, కింద, లోపల, బయట ఏదో ఉంది కదా, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే విషయాన్ని మనకు శృతి గుర్తు చేస్తుంది. అందుకు స్వశబ్దం చేత ముందు, పైన, కింద అంతా కూడా కీర్తితే అంటే శృతి చెబుతోంది. శృతి ద్వారా మనకు కీర్తన. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఇది. ఈ విశ్వమంతా కూడా పురుషుడు అంటే పురుషేనాథ్ పురుష. ఈ నవద్వారపురంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు అన్నాడు. లేదా ఆ చైతన్యం చేతనే ఈ విశ్వమంతా, ఈ కర్మ అంతా, ఈ తపస్సు అంతా కూడా పరామృతం ఇది. పరామృతం అంటే అర్థమే అమృత స్వరూపమైన పరతత్వం చేతనే సమస్త కర్మలు, సమస్త విశ్వము, సమస్త తపస్సులు వగైరా అంతా కూడా జరుగుతున్నాయి. దాని ఆధారంగానే ఉంటున్నాయి. బ్రహ్మైవేదం అమృతం పురస్తాతు. బ్రహ్మైవేద ఇదం అమృతం పురస్తాతు. పురస్తాత్ అంటే ముందు బ్రహ్మ, పశ్చాత్ అంటే వెనకల బ్రహ్మ, దక్షిణం అంటే కుడివైపు బ్రహ్మ, ఉత్తర అంటే ఎడమవైపు బ్రహ్మ, పైన, కింద, లోపల, బయట అంతా బ్రహ్మమే అని ముండక శృతి కూడా చెప్పింది. అటు ఛాందోగ్య శృతి చెప్పింది అదే, ఇటు ముండక శృతి కూడా చెప్పింది అదే. అంటే ముందు వెనకల పైన కింద ఉంది అంటే దేనికి ముందు వెనకల పైన కింద ఉంది? ఒక ఉపాధి అంటే ఉపాధి పరిచ్ఛిన్నమా ఇప్పుడు వ్యాపకమా? పరిచ్ఛిన్నమైన ఉపాధికి అపరిచ్ఛిన్నమైన తత్వము పైన, కింద, లోపల, బయట అంతా ఉంది అని చెబుతూ ఉంది. కాబట్టి అన్నిటికీ ఏ ఏ ఉపాధి ఎక్కడెక్కడ కనిపిస్తుందో దానికి వెనకాల, ముందల, బయట అంతా కూడా ఉపాధిరహితమే, ఏకమే, నిత్యమే, సత్యమే, వ్యాపకమే తత్వం ఆధారంగా ఉంది అని మనకు శృతి ద్వారా తెలియవస్తూ ఉంది అని. తత్ర టు ఆయతనవత్ బ్రహ్మ భావశ్రవణాత్ ఆయతనవత్ భావశ్రవణాత్ అంటే ఆయత అంటే మనం ఆధారం అనుకున్నాం కదా, సేతు మాదిరిగా. సేతువు మాత్రం సేతువు కానీ సేతువు కాదు, పరిచ్ఛిన్నం కాదు అని. అంటే ఎట్లా అయితే మనం బయటికి దాటేదానికి సేతు ఆధారంగా ఉందో, వంతెన ఆధారంగా ఉందో, అట్లాగే ఇవన్నీ నిలిచేదానికి అది ఆధారంగా ఉంది అని మనకు ఈ విధంగా చెబుతుంది. కాబట్టి సర్వం బ్రహ్మేతి చ సామానాధికరణ్యాత్. సర్వం బ్రహ్మ, సర్వం అనేది అంటే ఈ సమస్తం అంతా కూడా బ్రహ్మ. సమానాధికరణం అంటే ఒకే అధికరణం ఏయో సమానం, అధికరణం ఏయో సమానాధికరణ్యం అన్నారు. ఒకే అధికరణం అంటే విశ్వం అంతా కూడా బ్రహ్మస్వరూపం సమానాధికరణ్య రూపంలో కూడా శృతి మనకు బోధిస్తూ ఉంది. సర్వం బ్రహ్మేతి చ సమానాధికరణ్య యథా అనేకాత్మకో వృక్ష శాఖ స్కందో మూలం చ ఏత్యం నానారసో విచిత్ర ఆత్మేత్యాశంక సంభవతి తాం నివారయితం సావధానమా. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక చెట్టు ఉంది. చెట్టు లోపల మనం విచారించినట్టయితే ఏముంటాయి? కొమ్మలు ఉంటాయి, మొదళ్ళు ఉంటాయి, తర్వాత రసం ఉంటుంది, కాయలు ఉంటాయి, ఆకులు ఉంటాయి,
విచిత్రంగా ఉంటాయి. కొమ్మలు ఉన్నట్టు మొదలు ఉండవు, మొదలు ఉన్నట్టు బెరడు ఉండదు, బెరడు ఉన్నట్టు ఆకులు ఉండవు, ఆకులు ఉన్నట్టు ఏమో దానిలో రసం ఉండదు, పండ్లు ఉండదు, గింజలు రకరకాలుగా ఉన్నాయి కదా. అన్నిటిని కలిపి ఏమన్నాం ఇప్పుడు చెట్టు అన్నాం. మరి అట్లాగే ఇవన్నిటి కలిపి బ్రహ్మం అంటే పోతుంది కదా అనే భావన ఒకవేళ నీవు అంటావేమో. దాన్ని కూడా ఇప్పుడు విచారించాలా వద్దా? అన్నీ కలిస్తే కదా, ఒకదానికొకటి సంబంధం లేదు. కుక్క, నక్క, పిల్లి ఇంకా రకరకాలుగా అంతా కలిపి ఒకవేళ బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఆధారంగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి అని పూర్వపక్షి ఇక్కడ వేస్తున్నాడు ఒకటి కదా. యథా అనేకాత్మకో వృక్ష, రకరకాలుగా వృక్షము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ రకంలో? శాఖ అంటే కొమ్మలు, స్కంద అంటే ఈ పక్కలు పోతూ ఉంటాయి, వాటిని స్కందాలు అంటారు. మూలం అంటే వేళ్ళు. నానా రస, రకరకాలైన రసాలు కలిగి ఉంది, రకరకాలైన ఆధారము కలిగి ఉన్నవి. అవి విచిత్రం ఆత్మ ఇత్యాశంక సంభవతి. అట్లాగే ఆత్మ కూడా ఇవన్నిటితో కలుపుకునే ఆత్మ అంటే పోలా. ఒక ఆత్మ వేరేది చేస్తే ఇవన్నీ కూడా కుక్క, పిల్లి, బల్లి, ఆడ, మగ, ఇంకా మనిషి, ఈ లోకం ఆ లోకం అన్నిటి కలుపుకుంటే అన్నిటిని కలిపి అక్కడ వృక్షం ఎట్లాగా అన్నామో అట్లాగే అన్నిటిని కలిపి ఆత్మ అంటే తాం నివారయితం సావధానమా అన్నారు. అట్లా నీవేమన్నా అడుగుతావేమో, నీ బుద్ధులు ఏమన్నా వస్తుందేమో, దాన్ని నిరాకరించు.